పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ నరసింగాపురం వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ను భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటనపై అడిగి తెలుసుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడేది లేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. హత్య రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమ క్యాడర్పై దాడులు చేస్తే సహించేది లేదన్నారు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ల మీద మరీ పెచ్చరిల్లి చేస్తున్నారు ఈ రకంగా దాడులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసింగాపురం ఎంపీటీసీగా ఉన్న ప్రవీణ్ కుమార్ మీద పనిగట్టుకొని ఎన్నికలైన వెంటనే ఆయన ఇంటిని కొలదొక్కటానికి జేసీబీని తీసుకుని వస్తే ఆయన ఏదో సమర్థవంతంగా పాపం అడ్డుకొని దాన్ని నిలువరించుకున్నాడు. కక్షగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈయన అంతు చూడాలన్న ఉద్దేశంతో తన మీద ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు మారణాయుధాలతో దాడి చేసి తల పగలగొట్టడానికి ప్రయత్నం చేసినారు. చాలా పెద్ద దెబ్బలు తగిలి కుట్లు వేయటం జరిగింది. పార్టీ కోసం ఈరోజు ఇంత కష్టపడిన దానికి ఇంత చేస్తారనుకోలేదు. నేను ఎప్పుడు మా ఊర్లో మా పెద్ద ఆయన కూడా మాకు సపోర్ట్ ఉన్నాడు. ఈ రోజు ఇంత రెస్పాండ్ అయ్యి చాలా మంది అన్న కానీ హర్షిత్ గారు కానీ అందరూ వచ్చిన దానికి చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటివన్నీ చేస్తే మేము లెక్క చేయకుండా మా పార్టీ కోసం మేము కష్టపడుతూనే ఉంటాం. ఇలాంటి దాడులకు మేము భయపడం. భాస్కర్ అన్న బయట రావాలి, జగన్ అన్న సీఎం చేసుకో, మా లక్ష్యం అదే. మేము ఎక్కడ దేనికి భయపడేవాళ్ళం కాదు. పార్టీ కోసం మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ దాడులకు మేము ఎక్కడ లొంగేవాళ్ళం కాదు. కానీ చేతులు దొడించి చేసి చెప్తున్నాను, ప్రభుత్వాన్ని మాత్రం ఇలాంటి దాడులు, ఎందుకంటే మాకు ఫ్యామిలీలు ఉంటాయి. గత కొన్ని రోజులుగా నాన్నగారు లేరనేసి టీడీపీ గూండాలు విచ్చలవిడిగా ఈరోజు కొట్టడం, దుర్భాషలాడడం, కేసు ఇస్తే కనీసం స్పందించలేని పరిస్థితి ఈ రోజున చంద్రగిరిలో కనబడుతోంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నిటి కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏవైతే మా క్యాడర్ పైన, మా నాయకుల పైన మీరు చేసే దాడిని రేపు ఖచ్చితంగా చట్టపరంగా మీరందరూ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మా జగనన్ని రేపు మేము గెలిపించుకొని ఏవైతే ఈ టీడీపీ పెట్టినటువంటి అక్రమ కేసుల్లో మా నాన్నగారు ఈరోజు ఉండొచ్చు, మా అన్నగారు ఉండొచ్చు, మేము కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. దేనికైనా మా క్యాడర్ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా రేపు అన్ని కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాం.